మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. కానీ పెంచేసింది అంటే పెంచడం ద్వారా ఆమె లోపల తీసుకున్నా అని చెప్తా ఉంది. అయితే నేను కూడా పెంచింది, నన్ను కూడా తీసుకుంటారేమో చూడాలి. మరి ప్యాక్ అయిపోతుంది, అర్థం కావట్లేదు. ఆమె పొలిటీషియన్ మాధురి అంట, ఆమె వచ్చింది, ఆమె భయపెట్టేస్తుంది. ఆ పక్కేమో వాళ్ళు భయపడిపోతున్నారు. బయట పొలిటీషియన్స్ లోపల పొలిటీషియన్స్ కదా, కొద్దిగా సాఫ్ట్గా ఉంటారు లేడీస్, కొద్దిగా చూసుకోవాలి కదా. అది వణికిచ్చింది, మళ్ళీ ఏడ్చింది కదా భయ్య. అంటే ఎథిక్స్ లోపల ఉంటాయి అనమాట, గొడవ పడినా ఇంకోటి ఉంటాయి. అరుచుడు అడుగుతుంటారు, మళ్ళీ దాని తర్వాత ఫీల్ అయింది కదా, పెద్ద ప్లానింగ్ అంటారు కదా, పెద్ద ప్లానింగ్ ఉందన్నమాట. ఆయేష గేమ్ తెలియదు కానీ ఫిగర్ మటుకు సూపర్ ఉంది భయ్య, వేరే లెవెల్లో ఉంది. ఆమె కన్నడ ఇండస్ట్రీలో యాడ్ చేసింది. అదేగా మా ఇమాన్కి తనుజాకి గొడవ ఆడుతుంది. మా దాంట్లో అతడు సినిమాలు ఉంటుంది కదా, లోపల ఉన్న పూరి నచ్చదు కానీ బయట నచ్చిద్ది అని చెప్పి, అట్లా అనమాట. చపాతీయా నాకే కోపం వస్తుంది భయ్య. మా అన్న అలా ఎలా షిఫ్ట్ అయిపోతాడు. ఇన్ని రోజులు బాగా హ్యాపీగా ఉన్నాలే, రీతు మీద వెళ్ళట్లేదు, ఎవరి మీద వెళ్ళట్లేదు, మంచిగా నడుపుతాడు, ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పి నేను చూస్తా ఉంటే ఈమె ఎవరు కొత్తగా వచ్చిందా అంటే అమ్మాయి పైన చూసేది. అన్న దయచేసి చూడకూడదు, అట్లా పద్ధతి కాదు. ఉంటాయి కానీ లోపల దాచుకోండి, బయట చెప్పమాక నాకులాగా. ఆమె ఎప్పుడు ఏడుపుగా పెడతాం, మా వదిన కూడా ఏడుపుగా పెడతా ఉంటుంది. ఏడుచుడు మామూలు అనమాట. యూనిటీ ఉండాలన్నమాట, లోపల యూనిటీ ఉంటే నడిచిద్ది. ఆ యూనిటీ ఆమెలో లేదో, మళ్ళీ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వట్లేదు, ఆమె అలా ఫీల్ అవుతుందంటే ఆమెకి ఆ యూనిటీ లేదని అర్థం అనమాట. సో కళ్యాణ్ కూర్చోమనగానే దువాడ గట్టి గొడవ వేసేసుకుంది, నన్ను కూర్చోమంటావా అన్నట్టు చేసింది. దాన్ని పాయింట్ మళ్ళీ వాళ్ళు కూల్ అయిపోయినా కానీ మళ్ళీ పాయింట్ రేసేసి మళ్ళీ కళ్యాణ్తో గొడవ పడింది. దానికి ఏమంటా అంటే హౌస్లో వాళ్ళు గొడవ పడతాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమె ఇంకా వచ్చిందనమాట, వచ్చి రాగానే గొడవలు వేసుకోవడం అనేది పద్ధతి కాదనమాట. మన దగ్గర దమ్ముండొచ్చు, దమ్ము బయటికి వెళ్ళిపోయింది, అది వేరే విషయం అనుకోండి. దమ్మున్నా ఏమున్నా కూడా ఫస్ట్ వేరే వాళ్ళని వాళ్ళ క్యారెక్టరైజేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. వచ్చిన తర్వాత అరవడం అనేది దిస్ ఇస్ నాట్ రైట్ వే, పద్ధతి కాదు. కళ్యాణి కలర్ చేంజ్ అయిపోయింది భయ్య, పాత మగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా 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 చక్కగా కాదు, చాలా బాధ వేసింది అనమాట. దమ్ము శ్రీజ అని పొందు ఎందుకు దాంట్లో ఉండదు కామె. దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో, అదేంటి రీజన్ బయటకు వచ్చి ఏడుస్తూ ఉంది. బెలూన్స్ బాల్ కొడితే ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, అది పద్ధతే కాదు. ఏదో చెప్పాలి కదా. నేను వెనకల ఎడిటింగ్ కొడతానేమో, వెనకల ఎందుకు చేశారని చెప్పి ఎలిమినేషన్ చూస్తా ఉన్నా, అది కూడా రాలేదు. బయటకు పంపించిన వచ్చేమ్మా అని నాగార్జున చెప్పారు, వచ్చింది, బయటకు వచ్చి ఎడుతుంది. ఆమెను ఎందుకు చేశారు అసలు, పద్ధతి కాదు కదా అది. మంచిగా ఆడుతుంది గేమ్, రీఎంట్రీ కావాలి, కంపల్సరీ కావాలన్నమాట. రీఎంట్రీ లేకపోతే ఎట్లా? దమ్ము శ్రీజ అంటేనే అది పెద్ద, అది కాదు అక్క, పెద్ద గొంతు వేసుకొని నడుస్తూ ఉంటుంది. ఆమెను ఎట్లా బయట తీస్తారు, పద్ధతే కాదు అది. గొంతు కోసం ఉంచాలి, ఏంటి మన యాక్టింగ్ చేస్తుంది, అన్ని చేస్తుంది లోపల. వీ నీడ్ అది కావాలన్నమాట. మీరు ఉన్నారు, హ్యాపీగా అందంగా ఉన్నారు, అలాగా లోపల కూడా ఇదోటి ఓకే అది కూడా నడిచింది అనమాట. అంటే గుర్తుపట్టక ఆమె దోసేసింది అనుకుంటారు ఏంటి మీరు? ఆమె దోసేయలేదు, నాగార్జున బయట రమ్మని చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. ఎలిమినేషన్ చేశారు, మరి ఎందుకో మన అంటే గుర్తుపట్టకపోతే తోసేయడము ఇవి కాదనమాట. ఎందుకు చేశారు మాకు తెలియదు. ఏమో అండి, నిజం చెప్పాలంటే మంచి విషయాలు ఎవరికి ఆనట్లేదు అనమాట. ఫస్ట్ థింగ్ అంటే జనాలకు, నాకు మీకైనా ఎవరికైనా సరే మంచి విషయాలు అనేది ఆనట్లేదు అనమాట. ఎలాంటి అంటే చెడ్డ ఏదో చిటిపికల్స్ ఆడ ఆమె బతుకొనలేవా అని చెప్తే తీసుకొచ్చి లోపలికి వెళ్తారు అనమాట. పొలిటీషియన్ ఒక ఆమె వచ్చింది కదా, ఆమె వచ్చింది కాబట్టి ఆయన ఒక ఆయన వచ్చాడు, హిందీ తెలుగు రాదంట, ఆయన తీసుకున్న. తెలుగు వాళ్ళు నిజమంటే అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో, ఎంతమంది ట్రై చేశారనమాట. ట్రై చేసిన వాళ్ళని ఎందుకు తీసుకోలేదు నా అభిప్రాయం. అది కూడా ఒక పాయింట్, గుడ్ పాయింట్ పెట్టారు మీరు.